హలో, ఇది మోటో ఎడ్జ్ 60 ప్రో. పోయినసారితో కంపేర్ చేస్తే చాలా చేంజెస్ చేశారు ఈసారి. మొబైల్ కూడా నాకు చాలా నచ్చింది. అసలు మీకు ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్తా. లాస్ట్ టైం జస్ట్ UFS 2.2 ఉండేది, ఈసారి 4.0కి మార్చారు. ఇలా చాలా చేంజెస్ ఉన్నాయి. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చేసేద్దాం, మిగతా డీటెయిల్స్ కూడా చూద్దాం. కానీ ఫస్ట్ ఒకటి చెప్పాలి, ఈ బాక్స్ స్మెల్ మాత్రం భలే ఉంది. అసలు మీరు మొబైల్ కొన్న తర్వాత ఒకసారి బాక్స్ స్మెల్ అయితే చూడండి. వీళ్ళు ఏదో పర్ఫ్యూమ్ కొట్టి పంపిస్తారు, ప్రతి మొబైల్ కి అలానే చేస్తున్నారు వీళ్ళు. మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ స్మెల్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు అన్బాక్సింగ్ విషయానికి వస్తే బాక్స్ చూడడానికి ఇలా ఉంటది. దీంట్లో మొబైల్ ఫోన్ వస్తుంది, 90 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు, Type-C to Type-C కేబుల్. ఇంకా ఈ మొబైల్ కి స్క్రీన్ గార్డ్ రావట్లేదు అండ్ బ్యాక్ కేస్ కూడా ఇవ్వలేదు వీళ్ళు. నెక్స్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. నా దగ్గర ఉండే కలర్ వచ్చేటప్పటికి ప్యాంటూన్ డార్జిలింగ్ బ్లూ అండ్ ఇంకో 2 కలర్స్ లో వస్తున్నాయి. అవి నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఈ కలర్ మొబైల్ వచ్చేటప్పటికి కొంచెం స్పెషల్ మొబైల్, ఎందుకంటే బ్యాక్ సైడ్ ఓన్లీ లెదర్ తోనే కాదు, ఏదో వీళ్ళు నైలాన్ థ్రెడ్ కూడా దీంట్లో పెట్టారు. చేతిలో పట్టుకున్న వాళ్ళకి ఫీల్ గానీ ఆ టెక్స్చర్ గానీ చాలా బాగుంది. మిగతా 2 కలర్స్ ఓన్లీ లెదర్ తో వస్తున్నాయి, కానీ ఈ కలర్ వచ్చేటప్పటికి కొంచెం నైలాన్ టెక్స్చర్ కూడా యాడ్ అయింది ఈ లెదర్ లో. సో తీసుకుంటే ఈ కలర్ తీసుకోవడానికి ట్రై చేయండి, బాగుంది. సైడ్ లో వచ్చేటప్పటికి ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది. ఫ్రంట్ గ్లాస్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొడక్షన్ యూజ్ చేశారు. కింద స్పీకర్ గ్రిల్ ఉంటది, Type-C పోర్ట్ ఉంటది, ఇది USB 2.0 తో వస్తుంది. నెక్స్ట్ చిన్న మైక్, ఇంకొకటి సిమ్ ట్రే, దీంట్లో మీరు డ్యూయల్ సిమ్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ డిజైన్ లోనే ఒక ఎక్స్ట్రా బటన్ యాడ్ చేశారు సైడ్. ఈ బటన్ వచ్చేటప్పటికి స్పెషల్ గా మోటో AI కోసం ఇచ్చారు. ఈ బటన్ ని యూజ్ చేసి AI తో చాలా చేయొచ్చు మనం. అవన్నీ లాస్ట్ లో చెప్తాను, చాలా బాగున్నాయి ఫీచర్స్ కూడా. వెయిట్ 186 గ్రామ్స్ ఉంటది, 8.2 mm థిక్నెస్ తో వస్తుంది అండ్ IP68+69 రేటింగ్ కూడా ఉంది. బ్యాటరీ ఈ మొబైల్ లో 6000 mAh బ్యాటరీ యూజ్ చేశారు, కానీ జస్ట్ వెయిట్ 186 గ్రామ్సే ఉంది. సిలికాన్ టెక్నాలజీ యూజ్ చేశారు, చాలా బాగా మేనేజ్ చేశారు వెయిట్ ని కూడా. వీళ్ళు బాక్స్ లో ఇచ్చిన 90 వాట్స్ ఛార్జర్ యూజ్ చేసి ఛార్జింగ్ పెడితే ఒక 50 మినిట్స్ లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి స్పెషల్ ఏంటంటే దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది, 15 వాట్స్. నెక్స్ట్ డిస్ప్లే మిమ్మల్ని చాలా ఇంప్రెస్ చేస్తుంది, చాలా బాగుంది డిస్ప్లే. అసలు 6.7 ఇంచ్ 1.5K PO LED డిస్ప్లే తో వస్తుంది, 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లే చూడడానికి సైడ్ అంతా 45 degrees కర్వ్ ఉంటది, పైన కింద కూడా కొంచెం కర్వ్ తో వస్తుంది. మొత్తం ఇది క్వాడ్ కర్వ్ లాంటిదే, కాకపోతే కొంచెం ఎక్స్ట్రా కర్వ్ ఉంటది, కర్వ్ డిస్ప్లే లాగా. వీళ్ళు దీన్ని ట్రూ కర్వ్ డిస్ప్లే అని పిలుస్తారు, బట్ మాక్సిమం మీకు కర్వ్ డిస్ప్లే లానే ఉంటది మొబైల్. HDR10+ సపోర్ట్ ఉంది. కంటెంట్ చూసేటప్పుడు చాలా బాగున్నాయి కలర్స్ అన్ని, ప్రతి కలర్ చాలా బాగుంది. డిస్ప్లే అసలు చూడడానికే చాలా బాగుంది, మీరు కంటెంట్ చూసేటప్పుడు చాలా బాగా ఇంప్రెస్ చేస్తుంది. బ్లాక్స్ బాగున్నాయి. ఈ డిస్ప్లే కూడా ప్యాంటూన్ వ్యాలిడేట్ డిస్ప్లే తో వస్తుంది కాబట్టి అన్ని కలర్స్ బాగున్నాయి, ప్రతి ఒక్కటి ఈ డిస్ప్లేలో బెస్ట్ ఉన్నాయి. నెక్స్ట్ 4500 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది, సన్లైట్ విజిబిలిటీ కూడా బాగుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఫాస్ట్ గానే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేటప్పటికి Dimensity 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్, Dimensity లో ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 8 సిరీస్. కానీ మీకు గేమ్స్ ఆడడానికి ఈ మొబైల్ అంతగా సెట్ కాదు. ప్రాసెసర్ గురించి పక్కన పెట్టేస్తే మీకు డిస్ప్లే వచ్చేటప్పటికి కర్వ్డ్ డిస్ప్లే లా వస్తుంది. మీరు BGMI ఆడేటప్పుడు మిస్ టచెస్ ఖచ్చితంగా అవుతాయి, సో అదొక ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది కర్వ్డ్ డిస్ప్లేలో. అండ్ అదే కాకుండా గేమింగ్ విషయంలో ఆప్టిమైజేషన్ కూడా అంతగా చేయలేదు వీళ్ళు. ప్రెసెంట్ BGMI ని స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లోనే రన్ చేస్తుంది 60 FPS లో. ఈ ప్రాసెసర్ కి 90 FPS సపోర్ట్ ఉంది, కానీ ఇంకా ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. నెక్స్ట్ అప్డేట్స్ లో ఇవ్వచ్చు. ప్రెసెంట్ అయితే 60 FPS లో సపోర్ట్ చేస్తుంది. అండ్ ఎక్కువసేపు గేమ్ ఆడితే ల్యాగ్ అవుతుంది, ఫ్రేమ్ కూడా డ్రాప్స్ అవుతున్నాయి. సో గేమింగ్ కోసం చూస్తుంటే ఈ మొబైల్ మీకు అంతగా సెట్ కాదు, నేను క్లియర్ గా చెప్పేస్తున్నాను. లేదు రెగ్యులర్ యూస్ కి పెద్దగా గేమ్స్ ఆడము, నార్మల్ గా యూస్ చేస్తాము అన్న వాళ్ళకి ఖచ్చితంగా సెట్ అవుద్ది ఈ మొబైల్. అండ్ ఈ ప్రాసెసర్ కూడా క్యాపబుల్ ప్రాసెసర్, మిగతావి మీరు ఈ మొబైల్లో ఏం చేసినా కానీ ఫాస్ట్ గానే రన్ అవుతుంది. మీరు హ్యాంగ్ అవ్వడం, ల్యాగ్స్ అవ్వడం అలాంటివి ఏం నోటీస్ చేయరు. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ 8GB + 256GB స్టోరేజ్ తో వస్తుంది. LPDDR5X ర్యామ్ యూస్ చేశారు, UFS 4.0 యూస్ చేశారు. వీళ్ళు లాస్ట్ ఇయర్ LPDDR4X ర్యామ్ యూస్ చేశారు అండ్ UFS 2.2 స్టోరేజ్ యూస్ చేశారు. ఈసారి చాలా బాగా అప్డేట్ చేశారు. లాస్ట్ టైం ఆ ప్రైస్ రేంజ్ లో UFS 2.2 అసలు యాక్సెప్ట్ చేయలేకపోయాం, కానీ ఈసారి 4.0 ఇచ్చారు, చాలా మంచి మూవ్ ఇది. నెక్స్ట్ స్పీకర్స్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి, Dolby Atmos సపోర్ట్ కూడా ఉంటది. సౌండ్ అసలు చాలా బాగా వస్తుంది వినడానికి. కెమెరాస్ అసలు వీళ్ళు తీసుకున్న ప్రాసెసర్ కి ఆప్టిమైజ్ చేస్తారో లేదో అనుకున్నాం, కానీ చాలా బాగా ఆప్టిమైజ్ చేశారు. ఫస్ట్ కెమెరా స్పెసిఫికేషన్స్ కి వస్తే మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ Sony LYT 700C సెన్సార్ తో వస్తుంది. అండ్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ప్లస్ మ్యాక్రో కెమెరా కూడా ఉంది. అండ్ 10 MP టెలిఫోటో కెమెరా కూడా ఉంది. 3x వరకు మీరు ఆప్టికల్ జూమ్ లో తీసుకోవచ్చు ఫొటోస్ ఎలా ఉన్నాయి అని అడిగితే నన్ను అయితే చాలా ఇంప్రెస్ చేసాయి. మీకు ఇక్కడ ఫొటోస్ వేస్తాను చూడొచ్చు, కలర్స్ అన్ని చాలా బాగా వస్తున్నాయి, మంచిగా వైబ్రెంట్ గా, ఎక్స్ట్రా ఓవర్ సాచురేటెడ్ కాదు, అలా తక్కువ కాదు, మధ్యలో చాలా బాగున్నాయి
కలర్స్. జూమ్ చేస్తే డీటెయిల్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు 85mm ఫొటోస్ తీసుకుంటే మాత్రం సూపర్ ఉంటాయి. అసలు ఫొటోస్ లో బ్లర్ కూడా చూడొచ్చు, చాలా బాగా చేసింది. ఎడ్జ్ డిటెక్షన్ కూడా ఆన్ పాయింట్ ఉంది. సింపుల్ గా కెమెరాస్ బాగున్నాయి బా, అంతకుమించి ఏం చెప్పలేను. కెమెరాస్ చాలా బాగున్నాయి. అండ్ ఇంకో 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. కలర్స్ కూడా దీనిలో బాగున్నాయి. అండ్ ఇదే 50MP యూజ్ చేసి మ్యాక్రో ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. వీడియో విషయానికి వస్తే 4K 30fps లో తీసుకోవచ్చు మెయిన్ కెమెరా యూజ్ చేసి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో 4K 30fps లో తీస్తున్నాము. డైరెక్ట్ గా సౌండ్ కూడా మైక్రోఫోన్ నుంచే వస్తుంది. ఇక్కడ చినుకులు పడుతున్నాయి, మబ్బు మూసుకోండి, లైట్గా చినుకులు కూడా పడుతున్నాయి. మీకు తెలుస్తుందో లేదో నాకు తెలియదు. కాకపోతే ఒకసారి కలర్స్ అవన్నీ ఎలా ఉన్నాయో చెక్ చేయండి. గ్రీనరీ ఎలా ఉందో చెక్ చేసుకోండి. మొత్తం ఒకసారి వాయిస్ కూడా ఎలా వినపడుతుందో మొత్తం చెక్ చేసుకోండి. అండ్ వైడ్ యాంగిల్ కూడా మీరు 4K 30fps లో తీసుకోవచ్చు. మీరు ఇప్పుడు చూస్తుంది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. దీన్ని కూడా 4K 30fps లో తీయచ్చు వీడియో. ఒకసారి ఎలా ఉందో చెక్ చేసుకోండి. వైడ్ ఎంత దూరం వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ కలర్స్ ఎలా ఉన్నాయో, డైరెక్ట్గా వాయిస్ కూడా ఎలా రికార్డ్ అవుతుందో అన్నీ చెక్ చేసుకోండి. వైడ్ మ్యాక్సిమం చాలా దూరం వస్తుంది, ఎందుకంటే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కాబట్టి. ఇది ఎంత దూరం వైడ్ వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంతకుముందు వీడియో నార్మల్ కెమెరా, ఇప్పుడు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఓకే, దీంట్లో ఫ్రంట్ కెమెరా కూడా 50MP యూజ్ చేసేది. సెల్ఫీ ఫొటోస్ కూడా బాగా వస్తున్నాయి. జూమ్ చేస్తే డీటెయిల్స్ కూడా బాగున్నాయి. కలర్స్, బ్లర్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ అదే కాకుండా ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి కూడా మీరు 4K 30fps లో వీడియో తీసుకోవచ్చు. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో 4K 30fps లో తీస్తున్నాను. సౌండ్ కూడా డైరెక్ట్గా మీకు మొబైల్ ఫోన్ నుంచే రికార్డ్ అవుతుంది. ట్రాఫిక్ సౌండ్స్ అయితే ఉన్నాయి, మీకు వినిపిస్తుందో లేదో. అండ్ ఆల్సో కలర్స్ ఎలా ఉన్నాయో చెక్ చేయండి. ఫ్రంట్ కెమెరా ఇవి. నేను ఎలా తిరుగుతాను ఒకసారి వెనక ఎలా డిటెక్షన్ చేస్తుందో బ్యాక్గ్రౌండ్ని అంతా చెక్ చేసుకోండి. ఇప్పుడు సన్కి ఆపోజిట్ ఉన్నాను నేను, నా కలర్ ఎలా ఉందో చెక్ చేయండి. ఇప్పుడు నేను సన్ సైడ్ తిరుగుతాను. ఇప్పుడు కొంచెం బ్లాక్ అవుతుంది చూడండి. ఇప్పుడు సన్కి ఆపోజిట్ తిరిగాను. రెండు సైడ్లు కలర్లు ఒకసారి చెక్ చేయండి. ఈ మొబైల్లో NFC ఉంది, బ్లూటూత్ 5.4తో వస్తుంది, వైఫై 6E సపోర్ట్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి మెయిన్, ఈ ఎక్స్ట్రా బటన్ గురించి. ఈ సైడ్ ఒక బటన్ ఇచ్చారు, దీని కానీ మీరు ప్రెస్ చేశారనుకోండి మోటో AA ఆన్ అవుతుంది. అండ్ ఆల్సో ఒక యాప్ కూడా ఇచ్చుంటారు మోటో AA అని. ఈ అప్లికేషన్ కానీ మీకు కనబడకపోయింది అనుకోండి, ప్లే స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ కూడా ఉంటుంది, మోటో AA అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ ఇమేజ్ స్టూడియో అని ఉంటుంది. ఇక్కడ మీరు టెక్స్ట్ ఇచ్చి ఇమేజ్ ని జనరేట్ చేయొచ్చు. నేను విరాట్ కోహ్లీ యాజ్ ఏ కెప్టెన్ అమెరికా అని టెక్స్ట్ ఇస్తున్నాను. జనరేట్ మీద క్లిక్ చేస్తున్నా, చూద్దాం ఎలా వస్తుందో. చూడండి, చాలా బాగా వచ్చింది అసలు ఫోటో. రియలిస్టిక్ గా బాగున్నాయి ఫొటోస్. మీరు కావాలంటే ఈ ఫోటోని సేవ్ కూడా చేసుకోవచ్చు, గ్యాలరీలో సేవ్ అయిపోద్ది. ఇంకో ఆప్షన్ వచ్చేటప్పటికి స్టిక్కర్స్ అని ఉంది. దీన్ని యూజ్ చేసి మనం స్టిక్కర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ ఇందాక టెక్స్ట్ ఇక్కడ కూడా ఇస్తున్నాను. అబ్బా బాగున్నాయి స్టిక్కర్స్ కూడా, చాలా బాగా వచ్చాయి. అండ్ ఇంకో ఆప్షన్ స్కెచ్ టు ఇమేజ్. ఇక్కడ మనం ఒక బొమ్మ వేద్దాం, అది మనకి ఇమేజ్ ఇలా జనరేట్ చేస్తుంది. చూద్దాం ఎలా చేస్తుందో. నేను బస్సు బొమ్మ వేస్తున్నాను. ఇది నా దృష్టిలో బస్సు బొమ్మ, కానీ ఇది ఎలా జనరేట్ చేస్తుందో చూద్దాం. ఓ ఎగ్జాక్ట్ గా జనరేట్ చేసింది బస్ లాగే. అయితే నేను మంచిగానే బొమ్మ కూడా వేసా అయితే. నెక్స్ట్ ఇంకో ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ, క్రియేట్ అండ్ అవతార్ అని. ఇక్కడ మన ఫోటోను ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, అది అవతార్ లా మారుస్తుంది. చూద్దాం, ఈ ఫోటోని సెలెక్ట్ చేస్తున్నాను. అబ్బా వద్దులే, నిజంగా అవతారంగా మార్చింది నన్ను. ఇంకా బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ ఇంకో ఆప్షన్ చూడండి, ప్లేలిస్ట్ స్టూడియో అని. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం టెక్స్ట్ ఇవ్వచ్చు. మన మూడ్ ని బట్టి ఒక ప్లేలిస్ట్ రెడీ చేస్తుంది. ఇక్కడ నేను తెలుగు లవ్ సాంగ్స్ అని ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ తెలుగు సాంగ్స్ తో ఒక ప్లేలిస్ట్ అంతా క్రియేట్ చేసింది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ అమెజాన్ మ్యూజిక్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇది స్పాటిఫై, జియో సావన్, యూట్యూబ్ మ్యూజిక్ ఇలాంటి వాటికి అయితే సపోర్ట్ లేదు. ఇది ప్రస్తుతానికి అమెజాన్ మ్యూజిక్ ఒకటే సపోర్ట్ చేస్తుంది. మిగతా ఇస్తారేమో అప్డేట్లో తెలియదు. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి, బట్ నాకు ఒకటి బాగా నచ్చింది దీంట్లో. ఇక్కడ మనం ఏమైనా ఆర్టికల్ చదువుతున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఆర్టికల్ చదువుతున్నాను, నేను లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాను అనుకోండి ఈ బటన్ ని. ఇక్కడ చూడొచ్చు ఎక్స్ప్లోర్ విత్ పర్ప్లెక్సిటీ అని వచ్చింది. ఈ పర్ప్లెక్సిటీ అనేది ఒక AI. ఈ చాట్ GPT, జెమినీ ఇవి ఎలాగో ఈ పర్ప్లెక్సిటీ కూడా ఒక AI. ఇప్పుడు దీని మీద కానీ క్లిక్ చేసాం అనుకోండి, ఆ ఆర్టికల్ మొత్తం చదువుతుంది, చదివి మనకు కొన్ని సజెషన్స్ ఇస్తుంది. అండ్ అంతేకాకుండా మీరు ఇక్కడ అడగచ్చు, ఈ పర్ప్లెక్సిటీలో కూడా మీరు ఏమైనా టైప్ చేసి ఈ ఆర్టికల్లో ఏముందని కూడా తెలుసుకోవచ్చు పూర్తిగా. సో మీకు ఆన్సర్స్ ఇస్తుంది. ఎవరైనా రీసెర్చ్ చేసేవాళ్ళు, ఇప్పుడు నాలాంటి వాళ్ళ కంటెంట్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటారు, లేదా స్టూడెంట్స్ దేని గురించి అన్న చదువుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుద్ది. ఈ పర్ప్లెక్సిటీ తో మంచి కొలాబరేషన్ చేశారు వీళ్ళు అసలు. ఇవి మొబైల్లో గురించి. నెక్స్ట్ సాఫ్ట్వేర్ విషయానికి ఇస్తే ఇది మోటో UI తో వస్తుంది. మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఉంటాయి, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా థింక్ షీల్డ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది ఈ మొబైల్లో. అండ్ ఇంకా మోటో సెక్యూర్ అని ఒక యాప్ ఉంటుంది. ఈ యాప్ లో మీరు ఫోల్డర్స్ ని లాక్ చేసుకోవడం, అప్లికేషన్స్ కి లాక్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చాలా చేయొచ్చు. అండ్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా గెస్చర్స్ కూడా ఉంటాయి. ఇలాగా షేక్ చేస్తే ఫ్లాష్ ఆన్ అవుద్ది, మళ్ళీ షేక్ చేస్తే ఆఫ్ అయిపోద్ది. అండ్ మొబైల్ ని ఇట్లా సైడ్ కూపితే కెమెరా ఆన్ అవుతుంది. ఇలా కొన్ని గెస్చర్స్ అయితే ఉంటాయి. ఫైనల్ గా ప్రైజింగ్ విషయానికి వస్తే 8GB ప్లస్ 256GB 29,999 రూపీస్ కి వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్ లో ఈ మొబైల్ తీసుకోవచ్చా అంటే, మేము గేమ్స్ ఆడడం, నేనేం అంత పెద్ద గేమర్ని కాదు,
ఉండదు. నాకు మంచి కెమెరాస్ కావాలి, బెస్ట్ డిస్ప్లే ఉండాలి, ఓవరాల్ ఫోన్ యూస్ చేస్తుంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఈ మొబైల్ తీసుకోవచ్చు. చాలా బాగుంటది. కానీ ఒకటి గేమ్స్ ఆడే వాళ్ళకి మాత్రం అంతగా సెట్ కాదు. గేమ్స్ అంటే బేసిక్ గా అప్పుడప్పుడు ఆడుకునే వాళ్ళకి సెట్ అవుతుంది. నేను అదే పనిగా గేమ్స్ ఆడతాను అన్న వాళ్ళకి మాత్రం సెట్ కాదు. అంతే ఫ్రెండ్స్, ఈ మోటో ఎడ్జ్ 60 ప్రో గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో అడగండి. వీడియోని చాలా క్లియర్ గా డీటెయిల్ గా చేసా అనుకుంటున్నాను. ప్రతి మొబైల్ ని తీసుకుంటున్నాను, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నా సైడ్ నుంచి ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, సపోర్ట్ చేయండి. ప్రతి మొబైల్ ని తీసుకుంటున్నాను, మంచిగా క్వాలిటీ కంటెంట్ తో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో మీ సపోర్ట్ గా ఉంటే ఇంకా బాగా చేస్తాను నేను. జస్ట్ మీ దగ్గర నుంచి నాకు సపోర్ట్ ఒక్కటి ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. అండ్ నేను ఇప్పటిదాకా ఎలాంటి అన్వాంటెడ్ ప్రమోషన్స్ అయితే చేయలేదు, బెట్టింగ్ ప్రమోషన్లు ఇలాంటివి. అండ్ నా లైఫ్ లో కూడా అలాంటివి చేయను నేను. నా సైడ్ నుంచి ఎంతో కొంత వాల్యూ ప్రొవైడ్ చేస్తాను అంతే మీకు. మిమ్మల్ని మాత్రం మిస్లీడ్ మాత్రం ఎప్పటికీ చేయను. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం. When I'm on that job, staying on top, don't stop. Even when it's mad, write them songs, yeah, I'ma just write them.